హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇట్లా నాకు చాలా మంది అందరూ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి, కిచెన్ టూర్ చేయండి అని చెప్పి. సో ఈ వీడియో వచ్చేసి మా కిచెన్ టూర్. సో బిఫోర్ స్టార్ట్ ఇట్లా కిచెన్ టూర్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ నేను ఒకసారి మా కిచెన్ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ మా ఎంటైర్ కిచెన్ అండ్ కింద లివింగ్ రూమ్స్ మొత్తం కూడా వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తో ఉంటుంది. మేము కలర్ కోఆర్డినేషన్ అయితే వైట్ పర్పుల్ తో చేయించుకున్నాము. అండ్ మా టాల్ యూనిట్స్ దానిపైన డ్రాస్ కూడా వైట్ అండ్ పర్పుల్ కాంబోతో ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇట్లా చూపిస్తా హోల్ కిచెన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ కిచెన్ టూర్, ఫస్ట్ థింగ్ ఫస్ట్ నాకు బాగా అలవాటు అయింది ఏంటంటే ఎవ్రీడే నైట్ మొత్తం ఇట్లా మనం పడుకునే ముందు కిచెన్ అయితే నేను మంచిగా నీట్ చేసేసి పడుకుంటా. సో నెక్స్ట్ డే స్టార్ట్ మనకు మంచిగా ఫ్రెష్ గా అవుతుంది కాబట్టి అది నాకు బాగా అలవాటు. అంతే చేస్తాను నేను. నాకు పెళ్లి అయినప్పటి నుంచి అప్పటి నుంచే ఇట్లా కొంచెం మంచిగా కిచెన్ నీట్ గా పెట్టుకోవడము అవన్నీ ఇట్లా నాకు మమ్మీ చెప్తుంది, కంపల్సరీ కిచెన్ నీట్ గానే ఉండాలి, అసలు అట్లా వదిలేకు, మంచిగా పెట్టుకో అని చెప్పి. సో నాకు అది అంతే అలవాటు అయింది. నాకు కూడా అంతే, అత్తయ్య చెప్పింది. అసలు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అత్తయ్య చెప్తాను అనమాట, కిచెన్ నీట్గా ఉండాలి, నీట్గా ఉంటే మంచిగా ఐశ్వర్యం వస్తుంది అమ్మ అని చెప్తుంది. సో నేను కూడా చాలా నీట్గా పెడతాను కిచెన్ అంతా. అండ్ విష్ణు కూడా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటది అన్ని కూడా. సో ఈ కిచెన్ హెడ్ ఇవన్నీ విష్ణుకే తెలుసు. ఇంట్లో మాకు ఎవరికి ఏది కావాలన్నా అడిగితే విష్ణువే చెప్తుంది. అన్ని చాలా నీట్ గా పెట్టుకుంటది తను. సో చూపిద్దామా విష్ణు నీ కిచెన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. అండ్ ఫస్ట్ అయితే మీకు మా కిచెన్ లో టాల్ యూనిట్ చూపించేస్తాము. ఇది అయితే సింగిల్ టాల్ యూనిట్, దీని ఇట్లా ఫుల్ చేసేయచ్చు. అండ్ ఇదేమో 180 degrees తిరుగుతుంది. సో మనం కన్వీనియంట్ గా దాన్ని ఇలా తిప్పుకొని దాంట్లో ఉన్న ఇట్లా ఏమి స్టోర్ చేసుకుంటే అవి తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయినా మనం తీసుకోవచ్చు, దీన్ని ఇలా టర్న్ చేసేయచ్చు. సో విష్ణు దీన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటావు విష్ణు నువ్వు? నార్మల్ గా అయితే వద్దున మనం అన్ని సరుకులు తీసుకొస్తాం కదా, ఎక్స్ట్రా ప్యాకెట్స్ అన్ని దీనిలో పెట్టేస్తాను, మిగతావన్నీ నేను స్టోర్ చేసి పెట్టేస్తాను. దీంట్లోనేమో ఆయిల్, ఒక దాంట్లో ఏమో స్నాక్స్ ఇట్లా బిస్కెట్స్ ఇవన్నీ పెట్టేస్తా, దీంట్లో మసాలా, దీంట్లోనేమో సాల్ట్ అట్లా ఉంటాయి కదా, సాల్ట్, రాగులు, బెల్లం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా జున్ను ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక 3 అట్లా. ఇంకా ఇవేమో సూప్. వన్స్ ఇన్ ఏ వైల్ డిన్నర్ కి మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళు సూప్ చేసేసుకుంటారు. సో సూప్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇవి కెలాగ్స్ ఉప్మా ప్యాకెట్స్, మ్యాక్ అండ్ చీజ్ మసాలా, గులాబ్ జామున్, ఇంకా కాంటినెంటల్ కాఫీ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా దీంట్లో బాగా చాలా సరుకులే పడతాయి కదా. ఇంకా ప్లేస్ మిగిలిపోయింది. అవును, మంచిగా ఎన్ని మంచిగా అకామిడేట్ చేసుకోవచ్చు వీటిలో. ఓకే, దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ ఈ పార్ట్ లో వచ్చేసి విష్ణు ఇంకా ప్లేట్స్, ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ప్లేట్స్ కదా, ఇంట్లో రోజు యూజ్ చేసే ప్లేట్స్ పెట్టేస్తుంది. అండ్ మిక్సీ పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడేమో నేను చూపిస్తా, ఇట్లా పెట్టుకుంది విష్ణు బాస్కెట్స్ లో గార్లిక్, జింజర్. ఇది వచ్చేసి ఆనియన్ అండ్ పొటాటో. విష్ణు కూడా చాలా నీట్ గా పెట్టుకుంటది కిచెన్. అండ్ ఇవన్నీ షెల్ఫ్స్ ఏం పెడతావు విష్ణు? దీంట్లోనేమో అన్ని సరుకులు పెట్టేస్తా అవుతున్నాం. సోప్, ఇట్లా ఫేస్ వాష్, ఇట్లా అన్ని మొత్తం దీంట్లోనే ఉంటాయి. దీంట్లో వచ్చేసి అన్ని ఫేస్ వాష్లు, సోప్స్, బేబీ సోప్స్, మస్కిటో కాయిల్స్, తర్వాత ఆల్ అవుట్ రీబుల్స్ అవన్నీ సరిపోయాయి. బేబీ ఏమంటారు టూత్ పేస్ట్ అవన్నీ. అండ్ దీనిపైన కూడా అవే ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి.
అండ్ ఇది విష్ణు ఇక్కడేమో మిక్సీ జార్ పైన పెట్టేస్తాం ఓకే. మొత్తం. సో మిక్సీ ఇక్కడ ఉంది, మిక్సీ జార్స్ అవన్నీ దీంట్లో పెట్టేసింది. ఇది ఇక్కడేమో నార్మల్ క్యాన్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టేస్తాం. మామూలు క్యాన్స్, ఆయిల్ క్యాన్స్ అట్లా పెద్ద ఏమన్నా ఇంకో ఇంత క్యాన్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు పైన చూస్తే కూడా చాలా షెల్ఫ్స్ ఉన్నాయి మాకు ఇట్లా పైన. అండ్ ఆ బిర్యానీ హండీ వచ్చేసి మా చాలా చిన్నప్పటి మా తాత ఇట్లా రాగి బిర్యానీ ఇవన్నీ చేసేవి, రాగి ఇత్తడివి అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఈ పైన డ్రాట్స్ లో ఉంటాయి. అవి చాలా పాతవి, మేబీ ఒక 35 years 40 years పాతవేమో. బట్ మా తాత వాళ్ళు కొన్నవి కాబట్టి మా మమ్మీ అంతే జాగ్రత్తగా అవన్నీ తీసుకొని వస్తుంది, అట్లనే సేవ్ చేసుకుంటూ. పాత వస్తువులు కూడా చాలా ఉంటాయి మా ఇంట్లో. ఇట్లా మా తాత వాళ్ళ దగ్గరవి అవన్నీ అవి నీట్ గా అన్ని బాక్సెస్ లో పెట్టేసి స్టోర్ చేసి పెట్టేశారు. మా చిన్నప్పుడు అయితే ఎవ్రీ సండే మా తాత ఇట్లా బిర్యానీ చేసే వాళ్ళు పిలిపించి బిర్యానీ చేయించేవాళ్ళు. అందుకే మాకు బాగా స్టిల్ ఇప్పటికి కూడా ఆ మటన్ బిర్యానీ థింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కింద కూడా చాలా డ్రాస్ ఉన్నాయి. ఇక్కడ ఇవి ఒక 6, మొత్తం నాకు తెలిసి 9 డ్రాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ డ్రా ఏంటి విష్ణు? కట్లరీ వద్దు. ఓకే. సో ఇదంతా కట్లరీ ఉంది, స్పూన్స్ అవన్నీ. ఈ కట్లరీ ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా మాకు ఇన్బిల్ట్ కిచెన్ తో పాటే వచ్చేసాయి. అండ్ ఈ కిచెన్ ఏంటంటే ఈ టాల్ యూనిట్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఇట్లా వుడ్ ఇవి ఇట్లా వాల్స్ కి ఫిక్స్ చేసేసారు స్క్రూస్ తో. సో మనం వేరే ఇంటికి వెళ్ళినా, ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇంకొక ఇల్లు కట్టుకొని వెళ్ళినా కూడా ఈ కిచెన్ సెటప్ మొత్తం ఇలా తీసుకుపోయి అక్కడ పెట్టేసుకోవచ్చు కదా చిన్న. మా తమ్ముని కనుక్కుంటున్నా. అండ్ దీంట్లో ఏమున్నాయి విష్ణు? దీంట్లో గ్లాస్ లిడ్స్ ఉన్నాయి. ఓకే. సో యా దీని నిండా మొత్తం గ్లాస్ లిడ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా స్టీల్ యూటెన్సిల్స్ కదా విష్ణు? మొత్తం దీంట్లో ఇడ్లీ చిన్న చిన్న ఇడ్లీ వేసేదాకా మీకు అవి ఉన్నాయి. ఇది చిన్న ఇడ్లీ ప్లేట్, చిన్న ఇడ్లీ ప్లేట్స్. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ ఇడ్లీసే వేసేసి మాకు బౌల్ లో సాంబార్ వేసి ఇచ్చేది. మాకు చాలా ఇష్టం. అఫ్ కోర్స్ టేస్ట్ సేమ్ ఉంటది, మనం చిన్నగా ఉన్నప్పుడు ఉంటది కదా అది, చిన్న ఇడ్లీస్ అట్లా అని చెప్పి. ఇంకా ఇవేమో మురుకులు వేసేవి. ఇంకా ఏమైనా బాక్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో పెట్టేస్తాం. అండ్ ఇది ఏంటి విష్ణు? కట్లరీ వద్దు. ఇది రివాల్వ్ అవుతుంది కదా. సో యా ఇది ఇట్లా వర్టికల్ గా ఇది రివాల్వ్ అవుతుంది. సో దీన్ని మనం మిడ్ సైడ్ తిప్పేసుకొని కూడా కట్లరీ తీసుకోవచ్చు. అండ్ ఈ డోర్ వెనకాల వాష్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి డబల్ టాల్ యూనిట్. చూపి. ఎంత నీట్ గా అన్ని విష్ణు ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంది మొత్తము. సో దీంట్లో నాకు తెలిసి అన్ని వచ్చేసి ఉంటాయి, పొళ్ళు పప్పులు అన్ని కదా. ఈ సెక్షన్ ఏం పెడతావు విష్ణు? ఇక్కడ ఏం చేస్తాను కదా నేను, ఉప్మా రవ్వ ఉంటాయి కదా మొత్తం పెట్టానమాట. సేమియా మొత్తం, గోధుమ రవ్వ అవన్నీ ఒక దాంట్లోనేమో పప్పులు అవన్నీ పెట్టేస్తాను. ఇవన్నీ చిన్న చిన్న మసాలా, ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి. బేసన్ ఇదేమో ఇట్లా అన్ని స్టోర్ చేసుకోవచ్చు. పోపుల్ డబ్బా ఉంటది కదా అది. ఇక్కడ కూడా ఏమైనా ఇట్లా పెద్దవి ఇట్లా ఉంటాయి కదా, ఏమంటారు పెద్ద బాక్సెస్ అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో అయితే మనము ఈచ్ షెల్ఫ్ ఇలా తీసేసేయచ్చు, బయటకి డిటాచబుల్, అది తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఈజీ టు స్టోర్ అండ్ ఈజీ టు క్లీన్. తీయచ్చు కదా విష్ణు? సో ఇట్లా తీసేయచ్చు మంచిగా. వీటిని క్లీన్ చేసేసుకొని అలాగా మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ మా కిచెన్ లో మీరు చూస్తే చాలా ఈ బాక్సెస్ ఇవన్నీ స్టోరేజ్ ఐటమ్స్ కూడా మోస్ట్లీ వైట్ అండ్ పర్పుల్ కాంబోతోనే ఉంటాయి. ఇది ఇట్లా మా కిచెన్ కూడా అదే కాంబోతో ఉంది కాబట్టి మేము ఇల్లు తీసుకున్నప్పుడు మా పెద్దమ్మ మా చెల్లి వెళ్ళి ఆగ్రోమెక్ వెళ్ళి అన్ని ఒకేసారి తీసుకొచ్చేసారు. అట్లా కలర్ కాంబో ఉండాలి అని చెప్పి. ప్యాన్స్, ఇంకా ఇక్కడ మా ఇదేమంటారు అది ఇట్లా చేస్తారు ఇడ్లీ పిండి, దోశ పిండి గ్రైండర్, అది కూడా పైన పర్పుల్ టాపే ఉంటుంది. దాన్ని క్లోజ్ చేద్దాం. అండ్ ఈ పార్ట్ ఆఫ్ ఐలాండ్ మొత్తం వచ్చేసి మైక్రోవేవ్, గ్రైండర్, తర్వాత అదేమో పాన్ స్టోరేజ్, ఇంకా చపాతీ చేస్తాం కదా రోలు కర్ర ఉంటుంది అది స్టోరేజ్, రైస్ కుక్కర్. ఈ ఇండక్షన్ స్టవ్ టాప్ అయితే మేము ఎక్కువ వాడము. నిన్న కొంచెం అది గ్యాస్ అదేదో రెగ్యులేటర్ లో వాషర్ ప్రాబ్లం వచ్చింది, ఆ టెక్నీషియన్ వచ్చి ఫిక్స్ చేసేంత వరకు ఇది వాడాము. ఉంటుంది అది వన్స్ ఇన్ ఎవర్, ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా వచ్చి పెట్టేంత టైంలో కాఫీ టీ కావాలంటే దాంట్లో చేసుకుంటాం, అంతకు మించి ఎక్కువ వాడాం కదా అని. అండ్ ఇదంతా కూడా ఇది మొత్తం ఇదంతా కూడా స్టోరేజ్, అన్ని ఇట్లా స్టీల్ యూటెన్సిల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకున్నాం. ఆ పైన 4 కూడా స్టోరేజ్. మా కిచెన్ లో బాగానే యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది.
అండ్ ఈ 4 లో ఏం పెట్టావు విష్ణు స్టోరేజ్? దీంట్లో నేనేమో జ్యూసర్, అదేమో కోకోనట్ తుడ్ మేకర్, మళ్ళీ అదేమో వాఫిల్ వాక్యూమ్ మేకర్. ఓకే. ఇంకా ఇవన్నీ స్టీల్ బాక్సెస్ అన్న దాంట్లో పెట్టేసాను. ఆ 3 కూడా అంతేనా విష్ణు? ఈ 3 దీంట్లో ఇట్లా నార్మల్ ఏమైనా బాక్స్ లో ఉంటాయి కదా పెట్టేస్తాను. దీంట్లో మనం ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాం. ఇవి ఉంటాయి కదా, ఇవి ఏమంటారు, ఇట్లా పేపర్ ప్లేట్స్ లాగా ఇస్తరాకులు లాగా ఉంటాయి కదా, అవి వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అట్లా వస్తాయి కదా, అప్పుడు ప్లేట్స్ బదులు మేము అవి ఇస్తరాకులు యూజ్ చేస్తాము. సో అవి ఉన్నాయి అక్కడ. ఇక్కడ అవి నార్మల్ ప్లేట్స్ అది. ఇంకా ఈ కింద అంతా కూడా మొత్తము ఈ స్టీల్ యూటెన్సిల్స్ అవే ఉన్నాయి. అండ్ ఇదైతే నాకు తెలిసి స్టోరేజ్ కదా విషయం మనకి. ఈ పార్ట్ అయితే అసలు మాది మొత్తం స్టోరేజ్. ఏదైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా మనం వాడనివి, అవి అయితే అన్ని దీంట్లో పెట్టేస్తారు. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్. ఇది కట్లరీ యాక్చువల్ గా. దీంట్లో అయితే విష్ణు అన్ని పీలర్, టీ స్ట్రెయినర్, ఇంకా చాలా ఇన్ని కుక్కర్లు ఉన్నాయి విష్ణు మన ఇంట్లో. చాలా ఉన్నాయి. ఇవన్నీ విజిల్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ చాలా నైఫ్స్ కూడా చాలా సెట్ పెట్టింది విష్ణు ఇక్కడ. అండ్ ఈ పార్ట్ వచ్చేసి ఆక్వాగార్డ్. మాది కొంచెం పెద్దగా తీసుకున్నాం మేము. అండ్ ఇదేమో పర్ డే వచ్చేసి అప్రాక్సిమేట్లీ 70 లీటర్స్. సో 70 లీటర్స్ ఆఫ్ ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తుంది. ఇంకా దీని కింద సింక్ పెట్టుకుంటుంది కదా, అండ్ దీంట్లో వచ్చే వేస్టేజ్ వాటర్ అంతా మేము సింక్ లోనే వదిలేసాము. ఒక్కొక్కసారి క్యాన్స్ లో తీసేసుకుని ఆ వాటర్ డైలీ కూడా మోస్ట్ ఆఫ్ ది వాటర్ చెట్లకి యూజ్ చేసేస్తారు. సో అట్లా వాటర్ వేస్టేజ్ అవ్వకుండా మనకు అసలు మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మంచి వాటరే తీసుకోవాలి, లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి వాటర్ అయితే కంపల్సరీ ప్యూరిఫైడ్ వాటర్ ఏదో ఒక ఫామ్, ఏదర్ మీరు ఆక్వాగార్డ్ వాడితే ఆక్వాగార్డ్, లేకపోతే ఇంకేదైనా వాటర్ ఫిల్టర్స్ ఉన్నా కూడా బెటర్ ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవడము. అండ్ ఈ స్టవ్ అయితే ఇది ఫెబర్ వాళ్ళది గ్లాస్ కుక్ టాప్. యూజువల్ గా ఇప్పుడు అయితే దీనికి బాగా టెక్నీషియన్స్ దొరుకుతున్నారు. ఈ స్టవ్ కి నిన్ననే వచ్చేదో చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా చేసిపోయారు. అండ్ ఇంతకు ముందు అయితే అస్సలు మాకు టెక్నీషియన్స్ దొరికే వాళ్ళు కాదు. సో మా ఇంటి ఇంటీరియర్ మొత్తం మా బాబాయ్ చేయించాడు. ఏదైనా చిన్న ఇట్లా ఇష్యూ వచ్చినా కూడా మా బాబాయ్ వాళ్ళ టెక్నీషియన్స్ ని పంపించేవాళ్ళు, వాళ్ళు వచ్చి చేసేసేవాళ్ళు. ఇప్పుడు మా ఏరియాలో కూడా మంచిగా దొరుకుతున్నారు టెక్నీషియన్స్ అయితే. అండ్ ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి కూడా ఫెబర్ కంపెనీ వాళ్ళదే, సేమ్ ఈ స్టవ్ వాళ్ళది. అండ్ మనకైతే కంపల్సరీ ఎగ్జాస్ట్ ఉండాలి, లేకపోతే ఇండియన్ వంట మనకు బాగా ఘాటు వచ్చేస్తుంది కదా. సో మేము వంట చేసినప్పుడు అయితే కంపల్సరీ అయితే ఎగ్జాస్ట్ ఆన్ చేసే చేస్తుంది విష్ణు. అండ్ ఇంకా ఇక్కడ కూడా మొత్తము స్టోరేజ్ ఉంది. ఈ పార్ట్ ఏం పెట్టాం విష్ణు? దీంట్లో అన్ని లైటర్, ఓకే. ఓకే. సో ఇదంతా తను విష్ణు లైటర్స్, మ్యాచ్ బాక్స్లు, ఇంగువ, పచ్చికర్పూరం అవన్నీ పెట్టేసింది. ఈ 2 ఏంటి విష్ణు డ్రాట్స్? దాంట్లోనేమో నేను సాల్ట్, కారం, టీ పౌడర్, కాఫీ పౌడర్ అన్ని దాంట్లో పెట్టేస్తా. కిందనేమో అన్ని సాసర్, టిఫిన్ ప్లేట్స్, మన టిఫిన్ ప్లేట్స్. ఓకే. అండ్ ఈ పార్ట్ లో వచ్చేసి ఏదైనా ఫ్లోర్స్ ఉంటే అవి స్టోర్ చేసుకుంటారు. ఇదైతే నాకు తెలిసి చపాతీ పిండి అవునంది కదా. అవును. ఇంకా ఎప్పుడైనా కారపూస చేయడానికి రైస్ పిండి అవి పట్టుకొస్తారు కదా, అవన్నీ ఇక్కడ స్టోర్ చేసేస్తారు. అండ్ కిచెన్ ఎంత నీట్ గా ఉంటే మన హెల్త్ కూడా అంత మంచిగా ఉంటది. సో కిచెన్ కంపల్సరీ అయితే నేనైతే నీట్ గానే పెట్టుకుంటాను, విష్ణు కూడా అంతే. అది మాకు ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు. నాకు తెలిసి అందరూ కూడా కిచెన్ మోస్ట్లీ మనం నీట్ గానే పెట్టుకుంటాము. ఎందుకంటే మన హెల్త్, మనం ఇక్కడ ఫుడ్ నీట్ గా వండుకొని నీట్ గా పెట్టుకుంటేనే మన హెల్త్ కూడా మంచిగా ఉంటది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ చాలా ఆర్గనైజ్ గా పెట్టుకుంటే కిచెన్ మన వంట కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఒకటి ఒక దగ్గర పెడితే మనం అది వెతుక్కునే లోపే టైం అంతా అయిపోతుంది. సో నేను ఖచ్చితంగా టైం తీసుకొని కిచెన్ ఎప్పుడు నీట్ గానే ఆర్గనైజ్ చేసుకుంటా. సేమ్ విష్ణు కూడా అంతే. అప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది మన వంట కూడా. ఎస్పెషలీ మనకు కిచెన్ అయినా ఇల్లు అయినా అది ఎంత పెద్దదా చిన్నదా కన్నా లైక్ హౌ యూ ఆర్గనైజ్, మనం ఎంత ఆర్గనైజ్ గా పెట్టుకుంటామన్న దాన్ని బట్టే ఉంటుంది. అప్పుడు మనకు స్టోరేజ్ కూడా ఈజీగా సరిపోతుంది. సో మనకు చిన్న స్పేసెస్ ఉంటే మనకి ఇప్పుడు ఐకియా, తర్వాత అమెజాన్, ఇవన్నిట్లో కూడా బాగా స్టోరేజ్ ఆప్షన్స్ వస్తున్నాయి, చిన్న చిన్నవి ఇట్లా డబల్ డెక్కర్ లాగా అట్లా. సో అట్లా పెట్టుకొని మనం నీట్ గానే స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ మా కిచెన్ లో ఇంకా తర్వాత ఫ్రంట్ లివింగ్ రూమ్ లో ఎప్పుడు కూడా విష్ణు ఈ సంపెంగ పూలు పెడుతూనే ఉంటది. మా పెద్దమ్మ ఎవ్రీడే ఈవినింగ్ ఇట్లా చిన్న చిన్న సంపెంగ పూలు తీసుకొని వచ్చేసి దాన్ని బౌల్ లో వేసి పెడుతుంది. దాన్ని విష్ణు వాటర్ పోసి ఇక్కడ ఫ్రంట్ రూమ్ లో పెడుతుంది. సో ఇల్లంతా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మీకు సంపెంగ పూలు ఉంటే తెలుస్తుంది, అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ అసలు ఇవైతే గ్రీన్ కలర్ లో ఉంటాయి సంపెంగ పూలు. And that's all from my kitchen tour. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye-bye. Bye.